భూమిపై ఇప్పటికే మనకు పూర్తిగా అర్థం కాని జీవులు చాలా ఉన్నాయి. కానీ వాటిలో ఒక జీవి మాత్రం శాస్త్రవేత్తలని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక్కసారి ఊహించండి, మీరు సముద్ర అడుగున ఈదుతున్నారు. మీ ఎదురుగా ఒక పెద్ద రాయి కనిపిస్తోంది. కేవలం రాయి అనుకునే లోపే ఆ రాయి నెమ్మదిగా కళ్ళు తెరుస్తోంది. మీరు ఒక్కసారిగా భయపడిపోతారు. అంతలోనే ఆ రాయి మీ కళ్ళ ముందే పూర్తిగా మాయమైపోతుంది. కాదు, అది మాయా కాదు, అది ప్రపంచంలోనే అత్యంత తెలివైన సముద్ర జీవుల్లో ఒకటైన ఆక్టోపస్. 3 గుండెలు, నీలిరంగు రక్తం, 8 చేతులు మరియు మనిషిని కూడా ఆశ్చర్యపరిచే తెలివితేటలు. అసలు ఈ జీవి నిజంగా భూమిపైనే పుట్టిందా లేక సముద్రంలో దాక్కున్న ఒక గ్రహాంతర వాసిన? ఈ రోజు ఆక్టోపస్ రహస్య ప్రపంచంలోకి అడుగు పెడదాం. సముద్రంలోని వింత జీవి. భూమిపై ఉన్న చాలా జంతువులకు ఎముకలు ఉంటాయి, లేదంటే బయట ఒక గట్టి కవచం ఉంటుంది. కానీ ఆక్టోపస్ మాత్రం పూర్తిగా భిన్నం. దాని శరీరంలో ఒక ఎముక కూడా ఉండదు. ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అందుకే ఇది తన శరీరాన్ని మనకు నమ్మశక్యం కాని విధంగా మడత పెట్టగలదు. ఒక ఆక్టోపస్ తన కన్నంత ఇమిడంత చిన్న రంధ్రం ఉంటే మొత్తం శరీరాన్ని అందులోంచి బయటకు తీసుకెళ్లగలదు. అవును, మీరు విన్నది నిజమే. ఒక ఫుట్బాల్ అంత పరిమాణంలో ఉన్న ఆక్టోపస్ ఒక చిన్న కప్పు మూతలో ఉన్న రంధ్రం నుండి కూడా వెళ్ళగలదు. ఎందుకంటే దాని శరీరంలో గట్టి ఎముకలు ఉండవు, కేవలం మృదువైన కండరాలే ఉంటాయి. ఇదే కారణంగా శత్రువుల నుంచి కూడా తప్పించుకోవడంలో ఇది ప్రపంచంలోని అత్యుత్తమైన జీవిగా నిలుస్తుంది. ఆక్టోపస్ కు నిజంగా 9 మెదళ్ళు ఉన్నాయా? ఇప్పుడు మీరు వినబోయే విషయం నమ్మడం కొంచెం కష్టమే. మనిషికి ఒక మెదడు, కుక్కకి ఒక మెదడు, పిల్లికి ఒక మెదడు. కానీ ఆక్టోపస్ కి మాత్రం ఒకటి కాదు, 9 మెదళ్ళు పనిచేసే నాడీ వ్యవస్థ ఉంటుంది. అసలు అది ఎలా సాధ్యం అని మీకు అనిపించవచ్చు. దాని తలలో ఒక ప్రధాన మెదడు ఉంటుంది, కానీ దాని 8 చేతుల్లో ప్రతి చేతికి ప్రత్యేకంగా నాడి కణాల సమూహం ఉంటుంది. అంటే ఆ చేతులు ప్రధాన మెదడు ఆదేశం కోసం ప్రతిసారి ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఒక చేతితో ఆహారం పట్టుకోవచ్చు, మరో చేతితో రాయి పట్టుకోవచ్చు, ఇంకో చేతితో చుట్టూ ఉన్న వస్తువులను స్పర్శించి తెలుసుకోవచ్చు. అందుకే శాస్త్రవేత్తలు ఆక్టోపస్ ను డిస్ట్రిబ్యూటెడ్ ఇంటెలిజెన్స్ ఉన్న జీవిగా పరిగణిస్తారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆక్టోపస్ శరీరంలోని మొత్తం నాడి కణాల్లో దాదాపు 2/3 వంతు దాని చేతుల్లోనే ఉంటాయి. అంటే మనం ఆలోచించిన దానికంటే దాని చేతులే ఎక్కువగా ఆలోచిస్తాయి. ఇదే కారణంగా ప్రపంచంలోని అత్యంత తెలివైన జీవిగా ఆక్టోపస్ పేరు సంపాదించింది. 3 గుండెల రహస్యం. ఇప్పటి వరకు ఆక్టోపస్ శరీరం ఎంత వింతగా ఉంటుందో చూశాం, కానీ ఇప్పుడు మీరు వినబోయే విషయం ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మనిషికి ఒక గుండె, చాలా జంతువులకు కూడా ఒకే గుండె, కానీ ఆక్టోపస్ కు మాత్రం 3 గుండెలు ఉంటాయి. అవును, 3. అసలు ఎందుకు ప్రకృతి ఒకే జీవికి 3 గుండెలు ఎందుకు ఇచ్చింది? దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఆక్టోపస్ రక్తంలో ఆక్సిజన్ ను శరీరం అంతా పంపించడం మనుషుల కంటే చాలా కష్టం. అందుకే దాని శరీరంలో ఒక ప్రధాన గుండె మరియు 2 ప్రత్యేక గుండెలు కలిసి పనిచేస్తాయి. ఆ 2 గుండెలు నేరుగా గిల్స్ కి రక్తాన్ని పంపిస్తాయి. అక్కడ రక్తం ఆక్సిజన్ ను తీసుకుంటుంది. తర్వాత ప్రధాన గుండె ఆ ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని శరీరం అంతా పంపిస్తుంది. కానీ ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఆక్టోపస్ వేగంగా ఈదుతున్నప్పుడు ప్రధాన గుండె దాదాపు పనిచేయడం ఆపేస్తుంది. అందుకే ఇది ఎక్కువసేపు వేగంగా ఈదదు. ఎక్కువగా సముద్రపు అడుగునే నెమ్మదిగా కదులుతూ ఉంటుంది, అది శక్తి ఆదా చేయడానికి. కానీ ఈ 3 గుండెల కంటే కూడా దాని రక్తమే ఇంకా విచిత్రంగా ఉంటుంది. నీలి రంగు రక్తం. మీరు ఎప్పుడైనా నీలి రంగు రక్తం ఉన్న జీవిని చూసారా? మన రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, ఎందుకంటే మన రక్తంలో ఐరన్ అనే లోహం ఉంటుంది, అదే ఆక్సిజన్ ను మోస్తుంది. కానీ ఆక్టోపస్ రక్తంలో మాత్రం ఐరన్ ఉండదు, దాని స్థానంలో కాపర్ ఉంటుంది. అందుకే ఆక్టోపస్ రక్తం ఎరుపు కాదు, నీలం రంగులో ఉంటుంది. ఈ నీలం రంగు రక్తానికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. సముద్రం అడుగున చాలా చల్లని నీరు ఉంటుంది, అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా కాపర్ ఆధారంగా పనిచేసే
చేసే రక్తం ఆక్సిజన్ ను చాలా సమర్థవంతంగా మోస్తుంది. అందుకే భూమిపై ఉన్న చాలా జీవులు బతకలేని లోతుల్లో కూడా ఆక్టోపస్ సులభంగా జీవించగలదు. ఒక్కసారి ఊహించండి, మనిషి శరీరంలో ఎరుపు రక్తం బదులు నీలి రక్తం ఉంటే ఎలా ఉండేది? ప్రకృతి ప్రతి జీవికి దాని అవసరానికి తగ్గట్టుగా ఎంత అద్భుతంగా రూపకల్పన చేసిందో ఇక్కడే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మీరు చూడబోయేది ఆక్టోపస్ కు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన శక్తి. ఇది కొన్ని సెకండ్లలోనే తన రంగును మార్చేస్తుంది. అంతేకాదు, తన చర్మం ఆకారాన్ని కూడా మార్చేస్తుంది. ఇది నిజంగా మ్యాజికల్ లా కనిపిస్తుంది. రంగు మార్చే మాంత్రికుడు. ఒకసారి మీరు సముద్రంలో ఒక పగడపు రాయి దగ్గర నిలబడి ఉన్నారని ఊహించండి. మీ ముందే ఒక ఆక్టోపస్ ఉంది. మీరు దాని వైపు నడవడం ప్రారంభిస్తారు. కానీ ఒక్క క్షణంలో అది కనిపించకుండా పోతుంది. లేదు, అది పారిపోలేదు. అది తన రంగును మార్చుకుంది. అంతేకాదు, తన చర్మాన్ని కూడా చుట్టూ ఉన్న రాళ్ళలాగే మార్చుకుంది. దీన్ని చూసి శాస్త్రవేత్తలు కూడా మొదట ఆశ్చర్యపోయారు. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆక్టోపస్ చర్మంలో క్రోమాటోపోర్స్ అనే ప్రత్యేకమైన రంగు కణాలు ఉంటాయి. ఈ చిన్న కణాల్లో ఎరుపు, పసుపు, గోధుమ, నలుపు వంటి రంగులు దాగి ఉంటాయి. ఆక్టోపస్ మెదడు ఒక్క క్షణంలోనే వాటికి సంకేతాలు పంపుతుంది. అంతే, ఆ కణాలు విస్తరిస్తాయి లేదా కుదించుకుంటాయి. దాంతో ఆక్టోపస్ రంగు కొన్ని సెకండ్లలోనే పూర్తిగా మారిపోతుంది. కానీ రంగు మార్చడం మాత్రమే కాదు, దాని దగ్గర ఇంకా ఒక అద్భుతమైన శక్తి కూడా ఉంది. దాని చర్మం చుట్టూ ఉన్న రాయిలాగా గరకగా కూడా మారుతుంది. ఇసుకలాగా మృదువుగా కూడా మారుతుంది. పగడపు రాళ్ళలా ఎత్తు పల్లాలు కూడా ఏర్పరుస్తుంది. దీన్ని పాపిలే అంటారు. ఇవి చర్మాన్ని పైకి లేపి వేరే వస్తువుల ఆకారాన్ని అనుకరించడానికి సహాయపడతాయి. అంటే ఆక్టోపస్ కేవలం రంగు మాత్రమే కాదు, తన శరీర ఆకారాన్ని కూడా మార్చగలదు. అందుకే దాన్ని సముద్రంలోని మాంత్రికుడు అంటారు. కానీ ఇది తనను తాను దాచుకోవడానికి కాదు, వేటాడడానికి కూడా ఈ శక్తిని ఉపయోగిస్తుంది. అదృశ్యమయ్యే కళ. సముద్రంలో ప్రతిరోజు బతకడం కోసం ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. పెద్ద చేపలు చిన్న జీవులను వేటాడుతాయి. అలాంటి ప్రమాదకరమైన ప్రపంచంలో ఆక్టోపస్ ఎలా బతుకుతోంది? దాని సమాధానం అదృశ్యమవ్వడం. ఒకసారి ఒక సొరచేప ఆక్టోపస్ వైపు వస్తుందని ఊహించండి. ఆక్టోపస్ భయపడదు, పారిపోదు. ముందుగా చుట్టూ ఉన్న రాళ్ళ రంగులోకి మారుతుంది. తరువాత తన చర్మాన్ని కూడా అదే రాళ్ళల్లో మార్చుకుంటుంది. కొన్ని సెకండ్లలో సొరచేపకు అక్కడ ఆక్టోపస్ ఉందనే విషయం కూడా తెలియదు. అంతేకాదు, ఇది ఇంకా దగ్గరకు వస్తే ఆక్టోపస్ ఒక్కసారిగా నల్లటి సీరాను బయటకు విడుదల చేస్తుంది. ఆ సీరా నీటిలో ఒక పెద్ద మేఘంలా వ్యాపిస్తుంది. సొరచేపకు ఏమీ కనిపించదు. అంతలోనే ఆక్టోపస్ వేరే దిశగా పారిపోతుంది. ఇది ప్రకృతి రూపొందించిన అత్యంత తెలివైన రక్షణ వ్యవస్థలో ఒకటి. అందుకే వందల మిలియన్ల సంవత్సరాలుగా ఆక్టోపస్ ఈ భూమిపై విజయవంతంగా జీవిస్తోంది. కానీ ఇప్పటి వరకు మనం చూసింది ఆక్టోపస్ శరీరంలోని అద్భుతాలు మాత్రమే. ఇప్పుడు మీరు చూడబోయేది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం. ఒక ఆక్టోపస్ సమస్యలను ఎలా పరిష్కరిస్తుంది? మనుషులలాగే అది కూడా గుర్తుంచుకుంటుందా? దానికి నిజంగానే అంత తెలివి ఉందా? అసలు నిజం ఇప్పుడు ప్రారంభమవుతుంది. సముద్ర మేధావి. ఇప్పటి వరకు ఆక్టోపస్ శరీరంలోని అద్భుతాలను చూశాం. కానీ దాని గురించి శాస్త్రవేత్తలను అత్యంత ఆశ్చర్యానికి గురి చేసిన విషయం దాని తెలివితేటలు. చాలా సంవత్సరాల పాటు జంతువులలో అత్యంత తెలివైనవి డాల్ఫిన్లు, చింపాంజీలు, ఏనుగులు అని భావించేవారు. కానీ సముద్రంలో దాగి ఉన్న ఈ జీవి ఆ అభిప్రాయాన్ని మార్చేసింది. శాస్త్రవేత్తలు ఒక్కసారి ఆక్టోపస్ ముందు మూత బిగించి ఉన్న గాజు సీసాని ఉంచారు. ఆ సీసాల్లో దానికి ఇష్టమైన పీతను ఉంచారు. మొదట ఆక్టోపస్ ఆ సీసాను తన చేతులతో నెమ్మదిగా పరిశీలించింది. దాని మూతను తాకింది, తిప్పింది, మళ్ళీ ప్రయత్నించింది. కొన్ని క్షణాల్లోనే ఆ మూతను తిప్పి సీసాను తెరిచి ఆహారాన్ని బయటికి తీసుకుంది. శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఇది కేవలం అదృష్టం కాదు. తర్వాత
అదే పరీక్షను మళ్ళీ చేశారు. ఈసారి కూడా ఆక్టోపస్ ఎలాంటి సందేహం లేకుండా అదే పద్ధతిలో సీసాను తెరిచింది. అంటే అది గుర్తుంచుకుంది, అంటే అది నేర్చుకుంది. ఇది మాత్రమే కాదు, కొన్ని ఆక్వేరియంలో ఆక్టోపస్లు తమ ట్యాంకుల నుంచి రాత్రి వేళ నిశ్శబ్దంగా బయటకు వచ్చి సంఘటనలు కూడా నమోదయ్యాయి. అవి పక్కనే ఉన్న ట్యాంకులోని చేపలను తిని మళ్ళీ తమ ట్యాంకులోకి వెళ్ళిపోయాయి. మరుసటి రోజే అన్ని మామూలుగానే కనిపించేవి. సీసాలు తెరవడం, పజిల్స్ పరిష్కరించడం, మనుషులను గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ ఆక్టోపస్ తెలివితేటలకు ఉదాహరణలు మాత్రమే. కొంతమంది పరిశోధకులు ఆక్టోపస్ ను సముద్రంలోని జీనియస్ అని కూడా పిలుస్తారు. కానీ ఈ తెలివైన జీవితంలో ఒక విషాదకరమైన అధ్యాయం కూడా ఉంది. తల్లి ప్రేమ చివరి త్యాగం. ప్రకృతిలో తల్లి ప్రేమకు ఎలాంటి హద్దులు ఉండవు. ఆక్టోపస్ విషయంలో ఈ మాట అక్షరాల నిజమవుతుంది. ఒక ఆడ ఆక్టోపస్ వేలాది గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లను ఒక సురక్షితమైన గుహలో జాగ్రత్తగా వేలాడదీస్తుంది. ఆ రోజు నుంచి ఆమె జీవితం మారిపోతుంది. ఆమె ఆహారం కోసము బయటకు వెళ్ళదు, వేటాడదు, తినదు, తాగదు. తన చేతులతో ప్రతి క్షణం ఆ గుడ్లపై శుభ్రమైన నీరు ప్రవహించేలా చేస్తుంది. దుమ్ము పడకుండా చూసుకుంటుంది. శత్రువుల నుంచి కాపాడుతుంది. రోజులు గడుస్తాయి, వారాలు గడుస్తాయి, కొన్ని జాతుల్లో నెలలు కూడా గడుస్తాయి. ఆమె మాత్రం తినదు. చివరికి ఆమె శరీరం బలహీన పడిపోతుంది. ఒక రోజు ఆ గుడ్లు పగులుతాయి. వేలాది చిన్న ఆక్టోపస్లు ఈ ప్రపంచాన్ని మొదటిసారి చూస్తాయి. వాటిని చూసిన కొద్దిసేపటికే తల్లి ఆక్టోపస్ నిశ్శబ్దంగా ప్రాణాలు విడుస్తుంది. ఆమె తన పిల్లల కోసం తన జీవితాన్నే అర్పిస్తుంది. ఇది ప్రకృతిలో కనిపించే అత్యంత గొప్ప త్యాగుల్లో ఒకటి. 3 గుండెలు, నీలిరంగు రక్తం, 9 మెదడులా పనిచేసే నాడి వ్యవస్థ, క్షణాల్లో రంగు మార్చే శక్తి, అదృశ్యమయ్యే అద్భుత కళ, మనుషులను ఆశ్చర్యపరిచే తెలివితేటలు, మరియు తన పిల్లల కోసం ప్రాణాలనే త్యాగం చేసే తల్లి, ఈ అన్ని లక్షణాలు చూస్తే ఆక్టోపస్ సాధారణ సముద్ర జీవి కాదు. ప్రకృతి లక్షల సంవత్సరాల పరిణామంలో సృష్టించిన అత్యంత అద్భుతమైన జీవుల్లో ఇది కూడా ఒకటి. సముద్రం గురించి మనకు తెలిసింది ఇంకా చాలా తక్కువే. ఎందుకంటే భూమిపై ఉన్న సముద్రాల్లో ఇప్పటికీ అనేక రహస్యాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు అత్యంత ఆశ్చర్యం కలిగించిన ఆక్టోపస్ ఫ్యాక్ట్ ఏదో కామెంట్లలో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ప్రపంచంలోని అద్భుతమైన రహస్యాలను తెలుగులో తెలుసుకోవాలంటే మన తెలుగు డీకోడ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని కూడా నొక్కండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన డాక్యుమెంటరీలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.